ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరుష పదజాలంతో వ్యాఖ్యానించడం పట్ల మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎంకి చెప్పు చూపిస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుకు సుమన్ పై ఫిర్యాదు చేశారు. సుమన్ పై తగిన చర్యలు తీసుకోవాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే కోరారు. కాగా 294B, 504, 506 సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి పైన ఇష్టానుసారంగా మాట్లాడినది ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే విచక్షణరహితం కోల్పోయి ఇది పూనకం వచ్చినట్టు దేవుడు వచ్చినట్టు చేసి ఇష్టం వచ్చినట్టు ఆ మీటింగ్ లో ఆ అవాకులు చెవాకులు వెళ్తే ఆ ముందటున్న డయాస్ మీద ఉన్న ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. సో అంజయ్య చెప్పన్నట్టు బాల్క సుమన్ మీద మంచిర్యాల పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రత్న, సీఎం రేవంత్ రెడ్డిని సూచిస్తూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రజల్లో కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా బాల్క సుమన్ ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని దూషితో చేసిన వ్యాఖ్యల మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైన ఆగ్రహ ఆదేశాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే సుమన్ సీఎం రేవంత్ రెడ్డిని ఏదైతే దూషిస్తూ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ఆ ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు ఏదైతే సుమన్ పై కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా 294B సెక్షన్, అదేవిధంగా 504 సెక్షన్, అదేవిధంగా 506 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. అదేవిధంగా ఈ వ్యాఖ్యలపై ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, చెన్నూరు, అదేవిధంగా దండపల్లి, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా సుమన్ ఏదైతే వైఖరిని నిరసిస్తూ, సుమన్ వ్యాఖ్యల్ని నిరసిస్తూ శివయాత్ర నిర్వహించడం జరిగింది. సుమన్ చిత్రపటానికి ఏదైతే చెప్పుల దండ వేసి సుమన్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, లేకుంటే ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా కానీ మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా కూడా తిరగకుండా అడ్డుకుంటా ఎట్టి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డికి సుమన్ క్షమాపణ చెప్పాలని ప్రజలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ అంజయ్య.